కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి ఈ మాసంలో మొదటి ప్రభు దినంలో ప్రభు సన్నిధిలో ఆయనను ఆరాధించగలిగాం. ప్రభుకి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నా. కింద సండే స్కూల్ జరుగుతూ ఉంది. సండే స్కూల్ పిల్లల్ని దయచేసి క్రిందకు పంపించాలని తల్లిదండ్రులైన వారికి ప్రేమతో తెలియజేస్తుంటున్నా. దేవుని వాక్యం చదువుకున్నాం. కీర్తనల గ్రంథం 84వ కీర్తన మొదటి 2 చరణాలు చదువుకున్నాను. 84వ కీర్తన మొదటి 2 చరణాలు చదువుతాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. మరి 2 లేఖనాలను కూడా చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. 26వ కీర్తన 8వ చరణం కూడా చదువుతున్నాను. 26వ కీర్తన 8వ చరణం. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. 27వ కీర్తనలో 27వ కీర్తన 8వ చరణాన్ని కూడా చదువుతున్నాను. నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా, నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతా స్తోత్రములు సమర్పిస్తుంటున్నాను. మీ కృపను బట్టి మమ్మల్ని రక్షించుకొని ఈ ప్రభు దినం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఆరాధనలో మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించి మీరు మహిమ పొందారని నమ్మి స్తుతిస్తుంటున్నాను. ఈ కొద్ది సమయం మా ఎదుట ఉంటుండగా జ్ఞాపకం చేసుకునండి. వాక్యమై ఉన్న మీరు మా మధ్య మహిమ పొందండి. మీ పరిశుద్ధ లేఖనాల్లో ఉన్న సత్యాలు మాకు బోధించమని, మాతో మాట్లాడుదరని, మీ దాసును మరుగుపరుచుకోమని మీ ఆత్మ వశములో ఉంచుకుందరని, సంఘమంతటినీ కుటుంబాలను ప్రకటనలను జ్ఞాపకం చేస్తూ మహిమ ఘనత ప్రభావాలు పొందుకుందరని వీడును రక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, కీర్తనల గ్రంథం 84వ కీర్తన కోరహు కుమారులు రాసిన కీర్తన. కోరహు కుమారులు దేవుని సన్నిధానములో చేరి వారు పలుకుతున్న ఈ మాటలు మనం చదువుకున్నాం. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. వీరి యొక్క ఆశ, వీరి యొక్క కోరిక, వారి హృదయంలో ఉన్న ఆ తృష్ణ మనకి ఇక్కడ కనబడతా ఉంది.
యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు అంటున్నారు. అంటే దేవుడు నివసించే ప్రదేశం, ఆ స్థలం ఎంతో రమ్యమైనది. ఆ ప్రభువు తన పిల్లల మధ్య మహిమ పొందాలని కోరుకుంటున్న ఆయన కోరుకున్న ఒక స్థలం ఉన్నది. ఆ స్థలంలో తన ప్రజలు చేరి రమ్యముగా ఆరాధన చేయటం, రమ్యముగా స్తుతించుట ప్రభువు కోరుకుంటున్నాడు. కోరహు కుమారులు అంటున్నారు, నీ నివాసములు ఎంత రమ్యములు. నిజమే, మందిరం చాలా బాగుంది అని మనము ఆనందపడుతున్నాం. మందిరము ముఖ్యం, మందిరము అవసరం. మందిరం శుభ్రంగా ఉంచుకోవాలి, ప్రియులు జ్ఞాపకం చేసినట్లుగా మంచిది. కానీ ఇది ఎంత ముఖ్యమో ప్రభువు కోరుకుంటున్న ముఖ్యమైనది ఏంటో మనకు అర్థం కావాలి. నీ నివాసములు ఎంత రమ్యములు. భౌతిక సంబంధమైన నివాసం ఉన్నది, ఆత్మ సంబంధమైన నివాసము కూడా ఉన్నది. భౌతిక సంబంధమైన నివాసాన్ని గురించి మాట్లాడుకోవచ్చు, ఆత్మ సంబంధమైన నివాసాన్ని గురించి కూడా మనం మాట్లాడాలి. భౌతిక సంబంధమైన మందిరం మనం కూడుకోవటానికి ఇది అవసరం. ఆత్మ సంబంధమైన మందిరం దేవుడు కట్టుకున్నాడు. ఆ ఆత్మ సంబంధమైన మందిరములో దేవుడు రమ్యమైన వాడుగా ఉండాలి. ఆ ఆలయము నీవు, నేను, మనమే. ఈ ఆలయంలో ఆయన రమ్యమైన ఆరాధన, రమ్యమైన స్తుతిని ఆయన స్వీకరించాలని కోరుకుంటున్నాడు. అలాగైతే ప్రభునందు ప్రియులారా, కోరహు కుమారులు ఆ సంగతులు జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటలు వివరిస్తున్నారు. చూడండి, యెహోవా మందిర ఆభరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. ఆయన మందిరావరణములు చూడాలని వారి ప్రాణము ఆశపడుచున్నది. మన ప్రాణం ఇటువంటి ఆశ కలిగి ఉన్నదా? దేవుని మందిరములో, దేవుని పిల్లల మధ్య దేవుని సేవించి, ఆరాధించి, మహిమపరిచి ఆయన నామాన్ని హెచ్చించాలని ఆశ నీ ప్రాణానికి ఉన్నట్లయితే పెందలకడ మందిరానికి రావడానికి ప్రయత్నం చేయాలి. ప్రభునందు ప్రియులారా, మనం ఎప్పుడైతే ఆ ప్రభుత్వానికి సిద్ధపడి ప్రభు సన్నిధికి రాబోతున్నామో, మనకంటే ముందుగా ఇక్కడ ప్రభు ఉన్నాడు. ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. తన సన్నిధికి వచ్చేవారిని ఒక్కొక్కరిని గమనిస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైనా బ్యాంకుకి కానీ, స్కూల్కి కానీ, ఆఫీస్కి కానీ ఎప్పుడైనా ఆలోచించండి. స్కూల్ ప్రిన్సిపాల్, కాలేజీ ప్రిన్సిపాల్ ముందుంటాడా, వెనుకుంటాడా? ఆయన 10 గంటలకు వచ్చాడు అనుకోండి, స్టాఫ్ ఎప్పుడు రావాలి? ఏం మాట్లాడలేదు మీరు. ఆ ప్రిన్సిపల్ మన ప్రభు అనుకున్నాం మందిరంలో. ఆయన 8 గంటలకే ఉన్నాడు, మనం ఎన్ని గంటలకు ఉండాలి? నేనేదో మిమ్మల్ని ఏదో షాక్ గురి చేయాలని కాదు. వర్షం ఉంది, వాతావరణం అనుకూలంగా లేదు, చల్లని వాతావరణం, పెద్దవారు చిన్నపిల్లలు ఉన్నారు. ఈరోజు తీసేద్దాం, ఈరోజు గురించి మాట్లాడట్లేదు. ఆ నెక్స్ట్ తర్వాత నుండి ఏంటి అనేది మనం ఆలోచించాలి. ఆయన మనకంటే ముందుగా ఆయన ఆలయంలో ఉన్నాడు. ఆయనను సేవించే మనము హడావుడిగా రావటం కాదు. మీరు 8 గంటలకి ఆరాధన అంటే 7:30 to 7:45, 7:45 వరకు ఇది ఫ్రీ టైం. ఈ ఫ్రీ టైంని మీరు ఎర్లీగా వచ్చి ఒక 10 నిమిషాలు, 5 నిమిషాలు నీకు కుదిరిన సమయాన్ని
నిన్ను నువ్వు సిద్ధపరచుకో, నీ హృదయాన్ని నువ్వు సిద్ధపరచుకో. ఆలయంలో ప్రభుని ఆరాధించడానికి, ఆయనకు మొక్కటానికి, ఆయనను పూజించటానికి, ఆయనను ఘనపరచటానికి ఆ ఫ్రీ టైం వాడుకోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఆరాధన యొక్క మాధుర్యాన్ని మీరు అనుభవిస్తారు. ప్రభు యొక్క సన్నిధిని కోరహ కుమారులు అనుభవించినట్లుగా, దావీదు గారు అనుభవించినట్లుగా, ఎందరో భక్తులు అనుభవించినట్లుగా ఆ రమ్యతను నీవు అనుభవించినప్పుడు ప్రభు సన్నిధి ఎంత విలువైందో, విశేషమైనదో నీకు అర్థమవుతుంది. ఆ విషయాలు నీకు అర్థమైనప్పుడు నీవు ఆలస్యంగా రాలేవు. అందుకే కోరహ కుమారులు జ్ఞాపకం చేస్తూ అంటున్నారు, యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. ఆ రమ్యతను వారు అనుభవించి ఈ కీర్తన రాస్తున్నారు. నీ మందిరావరణను చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది. ప్రాణం ఆశపడుతున్నదంట. మన ప్రాణానికి అటువంటి ఆశ ఉన్నదా? ఈ ప్రాణాన్ని దేవుడు ఎంతగా కాపాడుతున్నాడు, ఎంతగా రక్షిస్తున్నాడు. 103వ కీర్తన మనం ఎరుగుతాం కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ప్రాణము ఈ రోజుకు సజీవంగా ఉన్నది అంటే ఈ ప్రాణముతో ఎవరిని స్తుతించాలి? దేవుడిని. అందుకే కోరహ కుమారుడు నా ప్రాణము ఆశపడుచున్నది నీ మందిర ఆవరణాన్ని చూడాలని. అంతేకాదండి, తన శరీరము కదా ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? నా శరీరమును ఆనందముతో ఏం చేస్తుందంట? కేకలు వేస్తున్నది. నా హృదయము, నా శరీరము ఆనందముతో కేకలు వేస్తున్నది. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు ఆలకిస్తున్న నీవు, నేను, మనం ఈ మందిరావరణంలో కూడి ప్రభుని ఆరాధించుట ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యం. అంత మాత్రమే కాదు కానీ మనం చదువుకున్న ఈ మాటలు జాగ్రత్తగా మనము కొంచెం ముందుకు వెళ్ళి జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే ఇదే 84వ కీర్తనలోనే 4వ చరణం కూడా చదువుదాం. చూడండి, నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదు. నీ మందిరమందు నివసించువారు ధన్యులు, ధన్యులు. కోరహ కుమారులు అంటున్నారు, అయ్యా ఈ ధన్యత, ఈ భాగ్యం, ఈ ఆనందం మందిరావరణంలో ఉన్నది, ప్రభువుతో గడిపితే ఉన్నది, మరెక్కడా లేదు. ఆయన సన్నిధిలో మాత్రమే ఉన్నది, ఆయన యొద్ద మాత్రమే ఉన్నది. ఆయనతో గడిపే ఆ మధురానుభూతులు అవి ఎంత రమ్యమైనవో. వ్యక్తిగతంగా ఈ సంగతులు అనుభవించే వారికి వేరే చెప్పనక్కర్లా. భక్తుడైన దావీదు గారు కూడా జ్ఞాపకం చేస్తూ అంటున్నారు. చూద్దాం ఒకసారి 26వ కీర్తన చూడండి. ఒకసారి మనం చదివిన 8వ చరణాన్ని ఒకసారి చదువుదాం. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దావీదు గారు అంటున్న మాట చూడండి, నీ నివాస మందిరమును నేను ప్రేమిస్తున్నాను. దేవుడు నివసించే ఆ నివాస మందిరమును దావీదు గారు ఎంతో ప్రేమిస్తున్నాడు. అందుకే ఆ మందిరం కొరకు ఎంతో సమకూర్చి పెట్టాడు. ఘనుడైన దేవునికి మందిరాన్ని ఘనంగా కట్టాలని దావీదు యొక్క హృదయం ఎంతో ఆశపడినది. కనుకనే ప్రభునందు ప్రియులారా, ఈయన జ్ఞాపకం చేస్తుంది, నీ నివాస మందిరమును నేను ప్రేమిస్తున్నాను, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమిస్తున్నాను. నిజమే, ప్రభు మనల్ని ఎంత ప్రేమించాడు.
ఎంతగా ప్రేమించాడు? తన ప్రాణము పెట్టినంతగా మనను ఏం చేశాడు? ప్రభు ప్రేమించాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో గమనిస్తాం కదా, ఆయన ప్రాణము పెట్టినంతగా మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రాణాన్ని పెట్టాడు మన కొరకు. అంత ప్రేమించాడు. మనం ఉదయకాలపు ఆరాధనలో ప్రియులు జ్ఞాపకం చేశారు. ఏమని? నీవు నరుని జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏ పాటి వాడు, ఎంతటి వాడు? నరుడు ఎలాంటి వాడు, ఎంతటి వాడు? యాకోబు పత్రికలో మనం చూస్తాం కదా, లేక పేతురు పత్రికలో గమనిస్తాం. ఆ చెట్టుకు పూసిన పువ్వు లాంటి వారు, నీటి మీద లేచిన ఆవిరి లాంటి వారు, బుడగ లాంటి వారు. దావీదు గారి జ్ఞాపకం చేస్తూ అంటాడు, భూమి మీద నీళ్లు ఒలికిన తర్వాత ఎత్తలేని స్థితి కలిగిన వారు అంటాడు. అదే దావీదు గారు జ్ఞాపకం చేస్తాడు, పురుగు వంటి మనుష్యుడను అంటాడు, పురుగు వంటి నరుడను అని జ్ఞాపకం చేస్తాడు. ఇలాంటి మనుష్యుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన ఎవరు? ఆరాధన పిల్లలు జ్ఞాపకం చేస్తారు. ఆయన మహిమ ప్రభావములు కలిగిన వాడు, ఆయన తేజోమయుడు, ఆయన అత్యున్నతమైన వాడు. కానీ ఇట్టి అల్పులమైన మనలను ప్రేమించి మన ఎద్దకు దిగి వచ్చాడు. అంత మాత్రమేనా? మన కొరకు కలువరిశిలో ఏం చేశాడు? తన ప్రాణమును క్రయధనముగా అర్పించాడు. ఇందులో ఏం కనపడుతున్నది మనకు? దేవుని ప్రేమ. కోరహు కుమారులు ఆ రమ్యతను ప్రభు సన్నిధిలో ఆనందించారు. వారి ప్రాణం, వారి హృదయం, వారి శరీరం భక్తుడు దావీదు గారు జ్ఞాపకం చేస్తూ, నీ మందిరం, నివాస స్థలం నేనేం చేస్తున్నాను? ప్రేమిస్తున్నానే. నీ తేజో మహిమను స్థలాన్ని నేను ప్రేమిస్తున్నా అని దావీదు గారు చెప్తున్నాడు. నీవు, నేను, మనము ఇటువంటి వారం ఉండటకు ప్రభు సహాయపడుగాక. ఇలాగ దేవుణ్ణి మనం ప్రేమించేవారు ఉండటకు ప్రభు కృప చూపునుగాక. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ఆయన నివాస మందిరమును మనం చాలా జాగ్రత్తగా పవిత్రంగా ఉంచుకోవాలి. ఈ భౌతికమైన మందిరాన్ని శుభ్రత ఉంచాలి. చేతనైనంత పరిచర్య చేయగలిగిన వారందరూ చేయాలి. ఎక్కడ ఉండాల్సిన వస్తువు అక్కడే ఉంచాలి. ఎవరికి కలిగిన ప్రేరణ చొప్పున వారు పరిచర్య చేయాలి. దేవుని ఇంటిలో, దేవుని ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవటం అది ఎంతైనా మంచిది. అదే సమయంలో ఆత్మ సంబంధమైన మందిరాన్ని కూడా అంతే శుభ్రంగా ఏం చేయాలి? ఉంచుకోవాలి. ఈ ఆత్మ సంబంధమైన మందిరం దేవుడు కట్టుకున్నారు. ఈ మందిరంలో పరిశుద్ధత ఉండాలి. ఆ మందిరంలో పవిత్రత ఉండాలి. ఆ మందిరములో దేవుడు ఆనందించేటట్లుగా ఉండాలి. ఆ నివాసంలో దేవుడు కోరుకుంటున్నది అదే. మంచిది. గమనిద్దాం. కొన్ని లేఖన భాగాలను మనము పరిశీలనగా చూసినట్లయితే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 27వ కీర్తన చరణం 8 చదువుతాను చూడండి ఒకసారి. నా సన్నిధి వెతకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధిని నేను వెతకదనని నా హృదయము నీతో అని. నా సన్నిధిని వెతకండి. నిజమే, ప్రభు చెప్పాడు ఆయన సన్నిధిలో వెతకండి అని. మత్తయి సువార్తలో ప్రభు చెప్పాడు 7:8 వచనాలు కదా, అడుగుడి మీకు ఇవ్వబడు, వెదకుడి మీకు దొరుకు. ఆయన సన్నిధిలో మనం వెతికే వారముగా ఉండాలి. వెతికితే ఆయన ఏం చేస్తాడు? దొరికేవాడుగా ఉన్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయం వచనం 10 మనం గమనిస్తున్నట్లయితే, మనలందరినీ ఒక్కొక్క సమయంలో దేవుడు వెతికాడు. నశించిన దాన్ని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాడు. నీవు, నేను, మనము పాపములో నశించిపోయినప్పుడు మనను వెతుక్కుంటూ వచ్చాడు మనుష్య కుమారుని క్రీస్తు ప్రభు. ఆయన వెతికాడు ఒక్కొక్క సమయంలో మనలందరినీ. ఆయన మనల్ని వెతికి రక్షించాడు. వెతికి రక్షించిన ప్రభు అంటున్నాడు, నా సన్నిధిని ఏమన్నాడు? వెతకండి. వెతికితే నేను దొరుకుతా అంటున్నాడు ప్రభువారు. నిజమే. ఒక స్త్రీ వెతికింది,
తన ఇంటిలో 10 నాణ్యాలు ఉంటే ఒకటి కనపడకపోతే ఏం చేసింది ఆవిడ? ఇల్లంతా ఊడ్చింది. ఆ నాణ్యం దొరికే వరకు ఆవిడ ఏం చేసింది అంటో వెతికి ప్రయాసపడింది. అది దొరికిన తర్వాత ఏం చేసింది? స్నేహితులను పిలిచి ఆనందపడింది. ప్రభునందు ప్రియులారా, ఆయన వెతకమంటున్నాడు, వెతికితే దొరుకుతానంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిని మనము వెతికే వారముగా ఉంటే ఆయన మనకు దొరికేవాడుగా ఉన్నాడు. ఆయన దొరికాడు అని అంటే కదా, ఇంకా ఎంత భాగ్యము! ఆయన దొరికితే ఎంత భాగ్యము! ఒకానొక దినమన 12 సంవత్సరాలుగా వ్యాధిని అనుభవిస్తూ ఉన్నదంతా పోగొట్టుకొని వ్యయము పరుచుకొని ఆరోగ్యం పోయి నిస్సహాయ స్థితిలో ఉన్న ఒక స్త్రీకి ప్రభు దొరికాడు ఒకరోజు. ఆయన వస్త్రపు చెంగున ముట్టింది, ఆవిడ రక్తధార ఏమైపోయింది? ఆగిపోయింది. ప్రభు దొరికాడు, ఎందరికో దొరికాడు. గెరాసేనుల ప్రదేశంలో ఆ ప్రాంతం గుండా వెళ్ళనివ్వకుండా ఒక వ్యక్తి ఆటంకపరుస్తూ ఉన్నాడు, తను గాయపరుచుకుంటున్నాడు. ఆ రోజు ప్రభు దొరికాడు ఆ వ్యక్తికి. ఆ రోజు ప్రభు ఆ వ్యక్తికి దొరికాడు. ఆ వ్యక్తి అంటున్నాడు, ప్రభు నేను నీతో కూడా వస్తా అంటున్నాడు. అతను ప్రభు అన్నాడు, లేదు లేదు, నువ్వు ఇక్కడే ఉండాలి. వివస్త్రుడైన వ్యక్తి వస్త్రాలు ధరించాడు, గాయపరుచుకుంటున్న వ్యక్తి కుదురుగా కూర్చున్నాడు, అల్లరి చేసే వ్యక్తి మౌనంగా ఉన్నాడు ప్రభు పాదాల దగ్గర. గ్రామస్తులందరూ చూచారు. గెరాసేనుల ప్రదేశం అంతటికి అతడు సాక్షిగా కనపడ్డాడు. సహోదరుడా, సహోదరి, నువ్వు వెతికితే ప్రభు దొరికేవాడుగా ఉన్నాడయ్యా. ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిని నువ్వు వెతకటానికి వస్తావా? ఆయన సన్నిధిని నువ్వు వెతికినట్లయితే ప్రభు నీకు దొరికేవాడుగా ఉన్నాడు. నువ్వు ఏ పరిస్థితి గుండా ప్రయాణం చేస్తున్నా, నువ్వు ఎలాగూ కొట్టబడుతూ ఉన్నా, ప్రభు నీకు దొరుకుతాడు. వెతికితే ఆయన దొరుకుతాడు. ఆయన దొరికితే నీకు సమాధానం ఉంటుంది, నెమ్మది కలుగుతూ ఉంది. ప్రభునందు ప్రియులారా, ఆ ప్రభు దొరికే సమయంలోనే వెతకండి. ఆ ప్రభు దొరికే సమయంలోనే వెతకండి. పరమగీతముల గ్రంథాన్ని ఒక మాటను మనం ఆలోచన చేస్తే, షూలమితి తాను అలంకరించుకొని గదిలో ఉన్నది. ప్రియుడు వచ్చి తలుపు తట్టాడు. ప్రియుడు వచ్చి తలుపు తట్టితే ఆవిడేమంటుంది అక్కడ? ఆవిడంటున్న మాటలు ఆలోచించండి. నేను లేవలేను, నేను తైలము పూసుకున్నాను, నా పాదములకు మురికి అంటుతుంది, ఇప్పుడు నేను లేవలేను, తలుపు తీయలేను అని మాట్లాడుతూ ఉన్నది. ప్రియుడు బయట నిలవబడి తలుపు తట్టుచు తలుపు తీ అని మాట్లాడుతూ ఉంటే ఆవిడంటున్న మాటలు, ఈవిడ అన్ని సవరించుకొని లేచేలోపే ప్రియుడు ఏమైపోయాడు? వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీధుల వెంట ప్రయాణం చేస్తూ నా ప్రియుడు మీకు కనబడ్డా, నా ప్రియుడు మీకు కనబడ్డా అంటుంది ఆవిడ. వాళ్ళు ఏమన్నారో తెలుసా? సుందరి అని వారు మాట్లాడుతూ ఉన్నారు కదా. ఆవిడేమని పిలిచారండి? పరమగీతముల గ్రంథంలో ఆ స్త్రీలు తన ప్రియుడు అడిగే ముందుగా ఆవిడని అడిగారు. ఒక మాట గమనిస్తారా? నాకు స్పష్టంగా కనబడదు, మీరు ఎవరైనా చదివి సహాయపడగలిగితే. పరమగీతముల గ్రంథంలో వారు పలుకుతున్న మాట చూడండి. దానికి ముందు ఇంకొక మాట ఉంటుంది చూడండి. ఆవిడ్ని పలకరిస్తున్న ఆ భావాన్ని చూడండి ఒకసారి. అక్కడ మీరు చదివిన దానికి కొంచెం పైన అనుకుంటా. అది కాదు ఆ మాట. అది స్త్రీలలో గమనిస్తున్నారా?
వాళ్ళు అంటున్నారు, స్త్రీలలో అధిక సుందరి వగుదానా. మొదటి అధ్యాయంలో గమనిస్తాం. ఆవిడేమంటుంది, నేను నల్లని దానను, ఎండకు వాడిపోయాను, వర్షానికి తడిచిపోయాను, నేను నల్లని దానను అని మాట్లాడుతున్నది ఆవిడ. కానీ ఇక్కడేమో రాయబడింది, స్త్రీలలో అధిక సుందరి వగుదానా. చదువుతారు బ్రదర్ నెక్స్ట్ మాట. ఇక్కడ గమనిస్తున్నారా, పోయిన ప్రియుడిని వెతుక్కుంటూ వెళ్తుంది ఆవిడ. ఆ ప్రియుడే వచ్చి పలకరించినప్పుడు తలుపు తీయలేకపోయింది, చేర్చుకోలేకపోయింది. ఆ ప్రియుడు దాటి వెళ్ళిన తర్వాత ఆ ప్రియుడిని వెతుక్కుంటూ ప్రయాణం చేస్తా ఉన్నది ఆవిడ. సహోదరి సహోదరులారా, ఆయన దొరుకు సమయంలో నువ్వు వెతికితే ఆయన నీకు దొరుకుతాడు. ఆయన దొరకని సమయంలో నువ్వెంత వెతికినను ఆయన దొరకడు. ఆ క్రింద రాస్తున్నాడు, మూర్ఛిల్లేను అనే మాటలు ఉన్నాయి కదా. నిజమే, ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిని మనం వెతికే వారముగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడండి. ఆ ప్రియుణ్ణి మనం వెతికే వారముగా ఉండాలి, ఆయన వాక్యాన్ని మనం వెతికే వారముగా ఉండాలి, ఆయన సహవాసాన్ని మనం వెతికే వారముగా ఉండాలి, ఆయనతో మనసు విప్పి మాట్లాడుకునే ప్రార్థనా జీవితాన్ని కలిగి మనం ఉండాలి. ప్రభు ఇదే జ్ఞాపకం చేస్తున్నాడు. నా సన్నిధిని వెతకండి అని దావీదు గారిని దేవుడు కోరగా, దావీదు గారు ఏం పలికాడండి? 27వ కీర్తనలో మనం చదివిన 8వ చరణంలో అంటున్న మాట ఏమన్నాడండి? నా హృదయము 27వ కీర్తన 8వ చరణం అనుకుంటాడు. తన హృదయంతో అంటున్నాడు, నేను నిన్ను వెతుకుతా, నేను నిన్ను వెతుకుతా. ఆయన వెతికితే దొరికేవాడు, ఆయన వెతికితే దొరికేవాడుగా ఉన్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిని వెతికే వారముగా ఉందాం. ఆయన సన్నిధిలో ఏమున్నది వెతకటానికి? మరొక వచనాన్ని చదువుదాం, చూడండి. కీర్తనల గ్రంథం 27వ కీర్తన 4వ చరణం చదువుదాం, చూడండి ఒకసారి. ఇక్కడ గమనిస్తున్నారా, ఈ భక్తుడు, ఈ కీర్తనాకారుడు కోరుతున్న 3 విషయాలు జ్ఞాపకం చేశాడండి. యెహోవా యొద్ద ఒక్క వరం అడుగుతున్నా. ఏమిటంటే అది యెహోవా ప్రసన్నతను చూడాలి. ఆయన ప్రసన్నతను నేను చూడాలి, ఆయన నేను దర్శించుకోవాలి. అంటే ఆయన మందిరములో ఆయన ఉన్నాడు, ఆయన ప్రసన్నత చూడాలని కోరిక నీకున్నదా? దావీదు గారు కోరుకుంటున్నాడు. ఆయన ప్రసన్నతను చూసేవారుగా నువ్వు ఉన్నావా? ఆత్మ సంబంధంగా ప్రభుతో ఆ అన్యోన్యతను నువ్వు అనుభవిస్తున్నావా? ఆరాధనలో కానీ, సహవాసములో కానీ, ధ్యానములో కానీ, ప్రార్థనలో కానీ, స్తుతిలో కానీ, పాటలో కానీ ఆ రమ్యతను ప్రభుతో అనుభవించగలుగుతున్నావా? ప్రభునందు ప్రియులారా, భక్తుడు కోరుకుంటున్నాడు, నీ ప్రసన్నతను నేను చూడాలి, నిన్ను ధ్యానించాలి, నీ మందిరములో జీవించాలి అని ఆయన కోరిక కనబడతా ఉన్నది. అలా అయితే ప్రభు సన్నిధికి వచ్చిన నీవు ఏం కోరుతున్నావు? ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయన ప్రసన్నతను చూడాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు కదా దావీదు గారు. 2 వచనాలు జ్ఞాపకం చేసుకున్నాను, చూడండి సహాయకరంగా. 23వ కీర్తన లేక 90వ కీర్తన, 23వ కీర్తన కూడా చదవాలి.
90వ కీర్తన 17వ చరణం చదువుతారయ్యా? ఇక్కడ ఏం గమనిస్తున్నా? మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. ఉందిలే, ఇక్కడ ఉందిలే. ఓకే, థ్యాంక్ యూ. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక. నిజమే, ఆయన ప్రసన్నత మన మీద ఉండాలి. మన పిల్లల మీద, కుటుంబాల మీద ఆయన ప్రసన్నత ఉండాలి. ఒకనొక సమయంలో యూదులు అన్నారు, ఆయన రక్తము మా మీద, మా పిల్లల మీద ఉండుగాక అన్నారు. అదేదో మంచిది అనుకున్నట్లుగా వారు కోరారు కదా. నిజమే, కానీ భక్తులు కోరుకుంటున్నారు, ఆయన ప్రసన్నత మా మీద ఉండునుగాక. ప్రియుడా, సోదరుడా, సోదరి, ఆయన సన్నిధిలో తన ప్రసన్నత ఉన్నది. 23వ కీర్తన 6వ చరణం కూడా గమనిద్దాం, చూడండి ఒకసారి. మనకు తెలిసిన మనం బ్రతికే దినములన్నీ కూడా ఆయన ప్రసన్నత మనతో ఉంటే కృపాక్షేమాలు కూడా మనతో ఉంటాయి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, ఆయన ప్రసన్నత మనము చూచే వారం ఉండాలి. ఆయన మందిరములు బ్రతుకు దినములన్నీ కూడా ఆయన కృపాక్షేమాలు మనకు తోడుగా మన వెంట వచ్చునుగాక. ఆయన సన్నిధిలో ఆయన ప్రసన్నత ఉన్నది. ఆయన సన్నిధిలో ఇంకా ఏమని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మరొక లేఖనాన్ని కూడా మనం ఇక్కడ చదువుదాం పిల్లారా. ఇదే 27వ కీర్తన 27వ కీర్తన చరణం 6 చూద్దాం. చూడండి, 6వ చరణం. ఇక్కడ గమనిస్తున్నారా? ఇక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, నేను ఉత్సాహ ధ్వనితో ఆయన ఏమన్నాడండి? ఉత్సాహ ధ్వని చేస్తాను అంటున్నాడు. ఆయన మందిరంలోనికి వస్తే ఉత్సాహం. ఆ క్రింద రాశాడు చూడండి ఇంకొక మాట, నేను పాడేదను అన్నాడు. అంటే మందిరంలో ఏముంది? పాటలు ఉన్నాయి. ఇప్పుడు దాకా మనం ఏం చేశాం? సియోను సంతోషము కానీ పాట పాడాం కదా. ఇప్పుడు పాటలు ఉన్నాయి మందిరంలో, ఉత్సాహం ఉన్నది మందిరంలో. ఇంకా ఏమున్నదంటే అక్కడ పైన రాశాడు కదండి, నేను బలులు అర్పించేదన్నాడు కదండి. ఏముందంటే మందిరంలో ఏమున్నది? బలి. బలి అంటే ఏంటి? ఆరాధన. ఉదయకాలం ఆ బల్ల మీద చూస్తున్నప్పుడు కలువరి శిలువలో మన పాపము నిమిత్తం బలైపోయిన క్రీస్తు ప్రభు యొక్క శరీరం, ఆయన రక్తమును జ్ఞాపకం చేసుకున్నాం కదా. ఆయన మందిరములో బలులున్నాయి, ఆత్మ సంబంధమైన బలి, ఆరాధన ఉన్నది. ప్రియులారా, ఆయన మందిరంలో ఇంత రమ్యంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే కోరహు కుమారులు, ఆహా నా రాజా, నా దేవా, నీ నివాసములు ఎంత రమ్యములు, ఎంత రమ్యములు. ప్రభునందు ప్రియులారా, ప్రభు మన మధ్య రమ్యంగా ఆరాధించబడాలని కోరుకుంటున్నాడు. ఆయన సన్నిధిలో పాట ఉన్నది, ఆయన సన్నిధిలో స్తుతి ఉన్నది, ఆయన సన్నిధిలో ఆరాధన ఉన్నది, ఆయన సన్నిధిలో తన ప్రసన్నత ఉన్నది, ఆయన సన్నిధిలో తన పిల్లలకు ఉత్సాహం ఉన్నది. అలాగైతే మరొక లేఖనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు పిల్లరా. ఇదే కీర్తన 26వ కీర్తన 26వ కీర్తన ఒక వచనాన్ని జ్ఞాపకం చేసుకున్న ఒక చరణాన్ని చూడండి. ఇక్కడే చరణం
ఓకే, అది ఓకే. ఇంకొకటి జ్ఞాపకం చేసుకుందాం. చరణం 7 చదవండి. 7వ చరణం. అక్కడేమున్నాయి? మందిరంలో కృతజ్ఞతాస్తుతి ఉన్నది. ఆహా, ప్రభునందు ప్రియులరా, అక్కడ కృతజ్ఞత చెల్లించేవారు ఉన్నారు. ఆయన మందిరంలో దేవుడు వారి పట్ల చేసిన ప్రతి ఉపకారమును మేలును తలపోసుకొని కృతజ్ఞతాస్తుతి ఉన్నది ఆయన ఆలయంలో. ఆయన యొక్క ఆశ్చర్య కార్యములను వివరిస్తూ ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తే వారు ఉన్నారు అక్కడ. అందుకే కోరహు కుమారులు, నీ నివాసములు ఎంత రమ్యం. అక్కడ కూడిన వారు రమ్యంగా ఆరాధన చేస్తూ ఉంటే, ఆ ప్రభు ఆనందభరితుడవుతా ఉంటే, ఆ ప్రభువును గురించి ఎరగని వాడు, ఆ ప్రభు యొక్క రుచి తెలియని వ్యక్తి లోపలికి వచ్చినప్పుడు, ఆ రమ్యతను చూసినప్పుడు, ఆ బ్యూటీని చూసినప్పుడు కదా, ఆ వర్షిప్ను ఆరాధన చూసినప్పుడు అతని హృదయం ఏం చేయబడతా ఉంది? హెచ్చరించబడుతుంది. అతని హృదయం ప్రభు తట్టు ఆకర్షించబడుతుంది. ఆయన ఎరిగిన పిల్లలందరూ కలిసి ఏకస్వరంతో పాడుతూ ఉంటే వారు ప్రభు తట్టు మరల్చబడతారు. ప్రియుడా సోదరుడా సోదరి, ఆయన మందిరములో ప్రభు రమ్యతను కోరుకుంటున్నాడు. ఆరాధనలో ఆ రమ్యత కావాలి ప్రభుకి, పాటలో ఆ రమ్యత కావాలి ప్రభుకి, స్తుతులలో ఆ రమ్యమైనది ప్రభు అనుభవించాలని కోరుకుంటున్నాడు. ఆ కృతజ్ఞతా స్తుతిని ప్రభు తన మందిరంలో నుండి స్వీకరించాలని కోరుకుంటున్నాడు. అందుకే 116వ కీర్తనలో 12, 13 చరణాలు అనుకుంటాను, భక్తుడు అంటున్నాడు, నా రక్షణ పాత్రను చేతబుచ్చుకొని ప్రజలందరి ఎదుట హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి నీకు చెల్లిస్తాను. ఆయన ఇచ్చిన రక్షణ పాత్రను చేతబుచ్చుకొని ఆయన ఆలయంలో కృతజ్ఞత చెల్లించేవారు ఉన్నారు. కనుకనే ప్రభునందు ప్రియులరా, ఆయన మందిరావరణను చూడాలని వారి ప్రాణము తహతహలాడుతూ ఉన్నది. వారి హృదయము, వారి శరీరముతో సహా కోరహు కుమారులు ఆనందపడుతూ ఉన్నారు. మన శరీరము, మన హృదయం, మన ప్రాణం ఈ ఆశ కలిగి ఉన్నదా? ఇట్లాంటి తృష్ణ కలిగి ఉన్నామా? అందుకే ప్రభునందు పిల్లరా, ఆయన సన్నిధి యొక్క ఆ రమ్యతను, ఆ ఆనందాన్ని మనం పూర్ణంగా అనుభవించలేనప్పుడు ఆయన సన్నిధికి షూలమితి లాగానే ఉంటాం. మనం కూడా ఎలా ఉంటాం? షూలమితి ఏం చేసింది? ప్రియుడు వచ్చి తలుపు కొట్టినా గాని సమయానికి ఏం చేరిపోయిందావిడ? తలుపు తీయలేకపోయింది. అందుకే మనం ఆయన సన్నిధికి వస్తున్నాం, కానీ ఎలా వస్తున్నాం? అనాలోచనగా. ఎలా వస్తున్నాం? నిర్లక్ష్యంగా. ఎలా వస్తున్నాం? సిద్ధపాటు లేకుండా. ఎలా వస్తున్నాం? వెళ్ళాలి కదా అనుకొని వస్తున్నాం. ఆయన సన్నిధిలో ఉన్న ఆ రమ్యతను నువ్వు అనుభవిస్తే పరిగెత్తుకుంటూ వస్తావు, వేగరముగా వస్తావు. ఏదో వెళ్ళాలి కదా అని రావటం కాదు సుమా. ప్రభువుని ఇక్కడ నువ్వు అనుభవించాలి. ప్రభుతో నీతో ప్రభు ఆ అన్యోన్యమైన సహవాసాన్ని నీవు అనుభవించాలి. ఆత్మీయ వాతావరణం ఆయన మందిరములో ఆయన కోరుకుంటున్నాడు. కోరహు కుమారులు కోరుకున్నారు, దావీదు కోరుకున్నారు, ఎందరో భక్తులు కోరుకున్నారు. ఆయనతో సహవాసం ఎంత రమ్యమైనది. చాలా మంది సహవాసాన్ని కదా అనుభవించలేకపోతున్నారు. మరొక లేఖనాన్ని మనం సహాయకరంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే పిల్లరా, చూడండి, ఆయన సన్నిధిలో ఇవన్నీ ఉన్నాయని జ్ఞాపకం చేస్తూ మరొక మాట మనం జ్ఞాపకం, 65వ కీర్తన 4వ చరణం చదువుదామా? 65వ కీర్తన 4వ చరణం చదువుతారండి. ఆయన ఆవరణములో చేర్చుకొనబడేవాడు ఎవరంట? ఆహా, ఒకప్పుడు మనము ఈ ఆవరణలోకి రావటానికి, ఈ ప్రభువుని స్మరించడానికి, ఈయన నామాన్ని ఉచ్చరించడానికి మనకేమి లేదు, యోగ్యత లేదు, అర్హత లేదు, భాగ్యము లేదు, ధన్యత లేదు.
ఎక్కడో వెలుపల ఉన్నవారు. సోదరుడా, సోదరి, ఈ ఉదయకాలం ఆలోచన చేయి. మరొకసారి ఆ వచనం చదువుతారు బ్రదర్. ఆయన ఏర్పరచుకున్నవారు, ఆయన చేర్చుకున్నవారు ఎవరట? ధన్యులు. నిన్ను చేర్చుకున్నాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో గమనిస్తాం కదా, 9, 10, 11 వచనాల్లో ఏర్పాటు చేయబడిన వంశం, రాజులైన యాజక సమూహం, రాజులలో చేర్చుకున్నాడు, తన వంశములో చేర్చుకున్నాడు. తన పిల్లలుగా మనల్ని ఏం చేశాడు? ఆయన ముద్రించాడు. ఆయన చేర్చుకున్నవారు ధన్యులు. నువ్వు చేర్చబడ్డావా? ఆయన వంశములో నువ్వు చేర్చబడ్డావా? ఆ రాజవంశములో నువ్వు చేర్చబడ్డావా? ఆ ప్రభు గ్రంథములోనికి లేనట్లయితే సోదరుడా, సోదరి, ఆ ధన్యత నీకు లేదు, ఆ భాగ్యం నీకు లేదు. ఆయన నివాసములు ఎంత రమ్యములు. కోరహ కుమారులు జ్ఞాపకం చేసి 84వ కీర్తన అన్నారు కదండి, 10వ చరణం అనుకుంటా కదా, ఏమన్నారు అక్కడ? 84వ కీర్తన 10వ చరణంలో అంటున్నారు ఒక మాట. వీరు దేవునితో అనుభవిస్తున్న ఆ సమయాలు, ఆ గడియలు వారు ఎలా పోల్చి మాట్లాడుతున్నారు చూస్తున్నారండి. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే. నిజమే. ఏది శ్రేష్టం? వారికి అర్థమైంది. ఏది శ్రేష్టం నీకు అర్థమైందా? ప్రభువుతో సహవాసం ఎంత శ్రేష్టమైందో నీకు అర్థమయ్యిందా? అర్థమైతే ఏం చేస్తాం? అర్థమైతే ఏం చేస్తాం? అనుసరిస్తాం. థ్యాంక్ యూ. ఇంకా ఆయన ఆవరణలోనికి అర్థమైతే ఇంకా ఆయన అర్థమైతే, ఆయన సహవాసం అర్థమైతే, ఆయన ఇచ్చిన ధన్యత నీకు అర్థమైతే, ఆయన ఏర్పాటు చేసిన నియామక గుడికి ఏం చేస్తాం? ఏం చేస్తాం? ఆయన అనుగ్రహించిన సంఘానికి నియామక గుడికి ఏం చేస్తాం మనం? అర్థం కాల ప్రభు ఇంకా. అందుకే ఆయన సంఘానికి ఇచ్చిన నియామక కాలములు మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. అపోస్తల కార్యం మనం గమనిస్తున్నట్టయితే బర్నబా ఎక్కడ పుట్టినవాడు? ఎక్కడున్నాడండి తెలుసా? అపోస్తల కార్య గ్రంథంలో బర్నబా చరిత్ర తెలుసా? బర్నబా ఎక్కడున్నవాడు? కుప్రలో పుట్టినవాడు. కుప్ర ఎక్కడుంది? సముద్ర భాగములో, సముద్ర మధ్యలో ఒక దీవి. ఆ దీవిలో పుట్టినవాడు. అక్కడ నుండి యెరూషలేముకు రావటానికి ప్రభు దినానికి ఓడ ప్రయాణం చేయాలి. ఓడ ప్రయాణం చేసిన వాడు కొన్ని కిలోమీటర్లు యెరూషలేముకి వెళ్ళాలంటే ఎంత దూరం ప్రయాణం చేశాడు ప్రభు దినానికి? యెరూషలేం మందిరమునికి వెళ్ళాలంటే ఎంత ముందుగా సిద్ధపాటు బర్నబా ఉంది. సోదరుడా, సోదరి, ప్రభు నీకు అర్థమైతే ఒక బర్నబా వలె ఉంటావు. ఆయన నీకు అర్థమైతే నియామక కాలముల యొక్క విలువేంటో, భాగ్యం ఏంటో, ధన్యత ఏంటో, దానివల్ల నువ్వు పొందుకునే మేలేంటో, నీ కుటుంబం అనుభవించే ఆ ధన్యత ఏంటో నీకు అర్థమైతే నియామక కాలములను నువ్వేం చేయవు? మానవు. అందుకే కోరహ కుమారులు ఆ విలువను అడిగిన వారు అంటున్నారు, నీ ఆవరణములో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమయ్యా. నేను ఎట్లా పోగొట్టుకున్నాయా ఈ ధన్యత? నేను ఎట్లా పోగొట్టుకున్నాయా ఈ భాగ్యం అని కోరహ కుమారులు ఏమంటున్నారండి? ఒక మాట పైన కూర్చి మనం గమనించినట్లయితే ఆయన బలిపీఠమున వద్ద ఏం దొరికిందంట వాళ్ళకి? చరణం ఆ పైన చూడండి, 8. వాళ్ళని ఎలా పోల్చుకుంటున్నారు? పిచ్చుకలు. నీవు నేను మనము ఎలాంటి వారు అన్నమాట? పిచ్చుక లాంటి వారు. ప్రభు ఒక ఉపమానం చెప్పాడు సువార్తల్లో, మీకు గుర్తే ఉంటుంది, తెలిసి ఉంటుంది, మీరు చదివారు కూడా. 2 కాసులకి ఎన్ని పిచ్చుకలంట? ఎన్ని? 2 కాసులకి ఎన్ని పిచ్చుకలు? అందరూ మర్చిపోయారు, నాకు కూడా గుర్తు రావట్లా.
మిమ్మల్ని చూసేసరికి నాకు కూడా మర్చిపోయాను నేను. ఒక్క పిచ్చుక ఎంత? ఇప్పుడు అక్కడ ఆ పిచ్చుకలను గురించి నేను ఇప్పుడే మర్చిపోయాను చూడండి, మీకు చెప్దాం అనుకున్నది. ఇది 2 పిచ్చుకలు ఒక కాసు కమ్మబడితే 2 కాసులకు ఎన్ని పిచ్చుకలు? 4 పిచ్చుకలు. కానీ ఎన్ని పిచ్చుకలు ఇచ్చినాయి? 5 కనపడుతున్నాయి అక్కడ. అంటే ఒకటి ఎక్కువ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఒక కాసుకి 2 పిచ్చుకలే కదా. 2 కాసులకి ఎన్ని? 4 కదా. మరి 5 పిచ్చుకలు ఎట్లా వచ్చినాయి? కూరగాయలకి వెళ్ళి కొనుక్కుంటారు. కేజీ కావాలయ్యా నాకు టమాటా అంటారు. ఏం చేస్తారు? కేజీ తీసుకున్నాక ఏమడుగుతారు మీరు? కొసరు అడుగుతారు కదా. నీవు నేను మనము విలువ లేని వారు. మన కొరకు విలువను కోల్పోయాడు ప్రభు యేసుక్రీస్తు వారు. సుమా, ఈ విలువ నీకు అర్థమవుతా ఉన్నదా? విలువలేని నీ కొరకు, పిచ్చుకలాంటి నీ కొరకు ప్రభు తన ప్రాణమును క్రయధనముగా ఇచ్చాడే. నీకు విలువనిచ్చాడే. ఆలోచిస్తున్నావా? ఆయన నివాస స్థలము ఎంత రమ్యం, ఆయన మందిరావరణం ఎంత శ్రేష్టం, ఆయనతో సహవాసం ఎంత భాగ్యం. ఇది అర్థమవుతుందా నీకు? సమయం అయిపోయి ఆరాధన ప్రారంభమై పాటలు పాడుతున్నా నింపాదిగా నడుచుకుంటూ వస్తున్నారు కొంతమంది. అంటే ఏం అర్థమైంది వాళ్ళకి? అంటే ఇంకా వాళ్ళకి ఏముందంట, సీట్లో కూర్చొని మనం ఇంకా కాసేపు ఉన్న తర్వాత కదా వాళ్ళు ఏంటి రొట్టిచ్చేది, నింపాదిగా నడుచుకుంటూ వస్తున్నారు. ప్రభు సన్నిధి ఎలా అర్థం చేసుకుంటున్నారు చూడండి చాలా మంది. ప్రభు నందు ప్రియులారా, సహోదరి సహోదరులారా, ఆయన మందిరావరణం యొక్క విలువ ఎరిగిన వారు దావీదు గారు, కోరహు కుమారులు ఎందరో భక్తులైతే, నీకు అర్థమైతే పెందల కడనే పరిగెత్తుకుంటూ వస్తావు. సమయమైందని వేగరమే పరిగెత్తుకుంటూ వస్తావు. నింపాదిగా నిర్లక్ష్యంగా రావు నువ్వు మందిరానికి. రాత్రి వర్షం అనుకొని ఏం చేశారు? మిమ్మల్ని అందరినీ ఆటోలు వేసుకొని మందిరానికి ఏడొస్తారులే. మందిరం ప్రారంభించబడి విజ్ఞాపన చేయలేదు ఒక్కసారి కూడా. విజ్ఞాపన గుడికని మందిరంలో గుడికి పెడదాం అనుకుంటే ఏమని చెప్పాలి? ఏదో మీ సంతోషం కోసం ఏమైంది? వర్షం వచ్చింది. ఇప్పుడు ఎట్లా వెళ్ళాలా అనుకుంటున్న వారికి ఆలోచన చేసి ఏం చేశారు? ఇంట్లోనే కూడుకోండి అన్నారు. ఎంతమంది అటెండ్ అయ్యారు రాత్రి? ఎన్ని కుటుంబాలు అటెండ్ అయ్యారు? మీ దగ్గర మొబైల్స్ లేవా? ఉన్నాయా లేవా? ఏం మాట్లాడరు. మీ దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉందా లేవా? దాంట్లో మీరందరూ వాట్సాప్ గ్రూపులో, మందిర గ్రూపులో మీరు జాయిన్ అయి ఉన్నారా లేదా? అందులో మెసేజ్ వచ్చిందా లేదా? చూసారా లేదా? అసలు మనం మందిరానికి వెళ్ళం కాబట్టి, ఆ కూడికి వెళ్ళం కాబట్టి ఇక మనకేమి ఉండవలే అనుకొని, ఆదివారమే కదా మనకి అనుకొని వస్తున్నారు చాలా మంది. చాలా పొరపడుతున్నారు ప్రియులారా, ఆలోచన చేయండి. ఆయన మందిరావరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. వారికి అర్థమైంది, అయ్యా ఈ ఒక్కరోజు నేను ఎట్లా పోగొట్టుకుంటానయ్యా? ఈ ఒక్కరోజు నేను పోగొట్టుకుంటే ఎన్ని పోగొట్టుకున్నట్టు? 1000 దినాలు పోగొట్టుకున్నట్టు. అందుకు వారు ప్రభు సన్నిధికి వచ్చి ప్రభుని అలాగూ సేవిస్తున్నారు. స్నేహితులారా, సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ఆయన ప్రసన్నత చూడాలని భక్తుల యొక్క కోరిక కనబడింది ప్రియులారా. మరొక లేఖనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 27వ కీర్తన 4వ చరణం మరొకసారి చదువుదాం. చూస్తారా ఒకసారి? 27వ కీర్తన 4వ చరణం చదువుదాం. ఆయన ఆలయములో ఏముంది చెప్పండి? ధ్యానం, వాక్య ధ్యానం, వాక్య పఠన. ఈ వాక్యమును ధ్యానిస్తున్నారు. నియామక కూడిక బైబిల్ క్లాసులు ఏం ధ్యానిస్తున్నారు? ఆయన వాక్యం.
ఒక ఆదివారం భోంచేస్తే చాలు మనకి. ఇక వారం అంతా తినకుండా ఉపవాసం ఉన్నా కానీ మనకి కదా ఏం కాదు. చాలా మంది దూరంగా ఉన్నారు, మీ గురించి దయచేసి నేనేం మాట్లాడలేదు, మీరు అపార్థం చేసుకోవద్దు. చేరువలో ఉన్నవారు, అందుబాటులో ఉన్నవారు, మందిరానికి రాగలిగిన వారు ఒక్కసారి వారు హెచ్చరిక పొందాలని నేను ప్రేమతో తెలియజేస్తున్నానంటే, ఆయన మందిరంలో ధ్యానం ఉన్నది, వాక్య ధ్యానం. మనం పాటలు బాగా పాడతాం, రిఫరెన్స్లు బాగా తెలుసు మనకి కదా. 119వ కీర్తన 50లో ఏముందంటే ఇప్పుడు ఏం చెప్తారు మీరు? ఏం చెప్తారు? టక్కని చెప్పేస్తారు. ఏముంది దాంట్లో? నీ వాక్యం నన్ను బాధలో నెమ్మదిచ్చేది వాక్యం. ఆ వాక్యం వలన ఏం చేస్తుందట? బ్రతికించేది. ఈ బ్రతికించే వాక్యాన్ని ఒక్క రోజు తింటే చాలు, వారం అంతా మనం ఏమైపోతాం? బ్రతికిపోతాం. మనకి అలాంటి విశ్వాసం ఉంది కదా. ప్రభునందు ప్రియులారా, ఒక్కరోజు భోంచేసి వారం అంతా ఉపవాసం ఉంటున్నారంటే మీరు చాలా ఆరోగ్యవంతులు. మీరేంటి? వారం అంతా దీన్ని ఒకరోజు ఉపవాసం ఉంటే కదా ఆరోగ్యవంతం ఎలా ఉంటుంది, శరీరం అంతా ఎలా ఉంటుంది? ఎప్పుడు వినలేదా? వారం అంతా తినండి, వారంలో ఒక్కరోజు ఏం చేయాలి? ఉపవాసం ఉంటే శరీరం అంతా ఎలా ఉంటుంది? ఆరోగ్యంగా ఉంటుంది. బయట వినబడే వార్తలు, కానీ ఒక్కరోజు దీని వారం అంతా ఉపవాసం ఉంటున్నానే, వెరీ గ్రేట్. ఆలోచించండి ప్రియులారా, ఇక్కడ ఆయన సన్నిధిలో ధ్యానం ఉన్నది అనే సంగతి మనం గమనిస్తున్నాం కదా. 2 వచనాలు సహాయకరంగా జ్ఞాపకం చేస్తారా ప్రియులారా? 119వ కీర్తన 148వ చరణాన్ని చదువుకున్నా చూడండి ఒకసారి. 119వ కీర్తన 148వ చరణం చదువుదాం. నీవిచ్చిన వాక్యమును ధ్యానించటానికట ఆయన కన్నులు ఏం చేస్తున్నాయంట? రాత్రి జాము కాక మునిపే. ప్రియులారా, ఆయన ఇచ్చిన వాక్యమును ధ్యానం చేయటం. ఎన్నోసార్లు మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇన్ని ఉంటారు. ఏదైనా జంతువులు చూడండి, త్వరగా ఆహారాన్ని మేస్తాయి, త్వరగా ఆహారాన్ని మేస్తాయి. ఇంటికి వెళ్ళి ఏం చేస్తాయి? అవి నమరు వేస్తూ ఉంటాయి. మనం కూడా ఆ పని చేస్తున్నాం కాబోలు. వారం అంతా పని చేస్తున్నాం, అందుకే మనం బ్రతికిపోతున్నాం. భక్తుడు కీర్తనాకారుడు జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, రాత్రి జాములు కాక మునిపోయి ఆయన వాక్యాన్ని చేస్తున్నట్టు ఆయన ధ్యానం చేస్తున్నవానిగా చూస్తున్నాం. ఇటువంటి ధ్యానం మన జీవితాలలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడండి ప్రియులారా. సంఘములో ప్రతి ఒక్కరి పట్ల ఇటు ధ్యానం ఉంచాలని ప్రభు కోరుకుంటున్నాడు, ఆశపడుతూ ఉన్నాడు. మరొక లేఖనాన్ని మనం సహాయకరంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియులారా, 1వ కీర్తన 3వ చరణం చూడండి ఒకసారి. కీర్తన 1వ కీర్తన 3వ చరణం. ఎవరట ఇతను? అది యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రులు, అది దివారాత్రులు ధ్యానించేవాడు. ఆయన వాక్యాన్ని ధ్యానించేవారట నీటి కాలువ దగ్గర నాటబడిన మొక్క వలె ఉంటారు. ఈ మొక్కకు వేసవి కాలం ఎండిపోదు, ఆకు రాలిపోదు. అది ఎల్లకాలం పచ్చగా ఉంటుంది. ఎందుకైనంటే చాలా మంది అంటారు, బ్రదర్ మీ ఏజ్ తెలియట్లేదు, సిస్టర్ మీ ఏజ్ తెలియట్లేదు, మీరు చాలా యంగ్గా ఉంటున్నారు. ఏంటి మీరు ఏంటి అంటారు? మీ దినచర్య ఏంటి? కొంతమంది అడుగుతూ ఉంటారు కదా. నిజమే, వారు ఏదో ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నారేమో, ఆహార నియమాలు పాటిస్తున్నారేమో, వ్యాయామాలు పాటిస్తున్నారేమో, ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారేమో. అయితే నీ ఆత్మీయ జీవితం ఆరోగ్యకరంగా ఉండాలంటే దివారాత్రులు దేవుని వాక్యం ఏం చేయమన్నాడు?
ధ్యానం చేయి. నీ ఆత్మీయ జీవితం చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఆయన వాక్యాన్ని ధ్యానించకపోతే, పఠించకపోతే ఆత్మ సంబంధంగా నీవు ఆరోగ్యంగా ఉండలేవు. లోకములో వచ్చే ప్రతి వ్యాధికి నువ్వు తట్టుకోలేవు, నిలబడలేవు. అందుకే చాలా మంది విశ్వాసములో చాలా బలహీనులుగా కనబడతా ఉంటారు, చాలా బలహీనులుగా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించండి. ఆయన ఇచ్చిన మందిరములో కూడి ఆయన వాక్యాన్ని ధ్యానించుట మనకి ఎంతో మంచిది. ఆదికాండము 24వ అధ్యాయములో అనుకుంటా, ఆదికాండం 24వ అధ్యాయంలో మనం ఎరిగిన మరొక లేఖనాన్ని కూడా మనం గమనించవచ్చు పిల్లరా. ఆదికాండం 24, 62, 63 వచనాలు చదువుదాం. చూడండి ఒకసారి. అక్కడ చూస్తున్నారా, ఇస్సాకు సాయంకాలం పూట ఏం చేయబోతున్నాడు? ధ్యానం చేయబోతున్నాడు పొలంలో ఒంటరిగా. ఈ ధ్యానం నీకున్నదా? ఇస్సాకు నూరంతల పంట వేసి కదా పంటని ఏం చేశాడు? ఆయన పొందుకున్నాడు ఫలాన్ని. ఆయన ధ్యానించారు. దావీదు గారు కూడా ధ్యానం చేశాడు. ఆయనకట దేవుని ధ్యానం చేస్తూ ఉంటే క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఉంది కదా. ప్రభునందు ప్రియులారా, సోదరి సోదరులారా,